ఈరోజు మా ఇంట్లో చేసుకునే గుత్తి వంకాయ కూర చూపిస్తున్నాను అండి. చాలా సింపుల్గా ఉంటుంది, చేసుకోవడం చాలా ఈజీ, చాలా టేస్టీ ఉంటుంది. ఫస్ట్ అయితే ధనియాలు 1-2 లవంగాలు కొంచెం ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మసాలాకి ఎండు కొబ్బరి తీసుకొని దాంట్లో ఈ ధనియాలు లవంగాలు వేసి, తర్వాత పుట్నాల పప్పు అంటే తినేశనగపప్పు, దాంట్లో వెల్లుల్లి, కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మనం ఇంకా విడిగా కారం ఉప్పు ఏమేమండి కర్రీలో, ఓన్లీ ఈ మసాలా ఇదే వేస్తాము. సో గ్రైండ్ చేసుకుంటే ఇలా ఉంటుంది. కోర్స్ అలా ఇలా మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వంకాయలు కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకుంటున్నాను అనమాట. సో గుత్తి వంకాయ కాబట్టి 4 పక్షాలుగా, లేకపోతే ఇంకా కొంచెం పెద్ద వంకాయలు అయితే 6 పక్షాలు 8 పక్షాలు అలా కోసుకోవచ్చు మన ఇష్టం. సో అవి అన్నీ కోసి సాల్ట్ వాటర్లో వేయండి, కరుణ్ రాకుండా ఉంటాయి. దాని తర్వాత ప్యాన్లో ఆయిల్ తీసుకొని దాంట్లో అయితే ఓన్లీ కరివేపాకు వేయాలి ఫస్ట్. సో కరివేపాకు వేసాక కొంచెం లైట్గా ఫ్రై అయ్యి చిటపట్లాడిన తర్వాత ఈ వంకాయలు ఉన్నాయి కదా మనం నీళ్ళలో వేసుకున్నవి, అవి బాగా వాటర్ పిండేసి వీటిలో వేయాలండి, లేకపోతే వాటర్ ఎక్కువైపోతాయి. సో వాటర్ పిండేసి వంకాయలు వేయాలి. వేసి కొంచెం ఒకసారి అట్లా కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలన్నమాట. వంకాయలు చాలా నార్మల్గా చాలా తొందరగా ఉడికిపోతాయి. సో ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. మీకు ముక్క బాగా మెత్తగా ఉండాలి, ప్లస్ ఆయిల్లో బాగా పైన అంతా ఫ్రై అవ్వాలి. సో అదనమాట ఫైనల్గా మనకి మసాలా వేసే ముందు అలా ఉండాలి. చూస్తున్నారు కదా, అట్లా బాగా ఫ్రై అయిపోయింది, కొంచెం క్రిస్పీగా, బట్ బాగా మెత్తబడింది ఉడికి బాగా. సో అప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. ఫస్ట్ ఎంతవరకు పడుతుందో కొంచెం చూసి వేసుకొని, దాని తర్వాత ఇంకా పడుతుంది కొంచెం ఉంది ఆయిల్ అట్లా సరిపోయింది అనుకుంటే ఇంకొంచెం వేసుకోండి, అంతే అయిపోయింది. ఇంకా దాంట్లో ఏమీ కలపాల్సిన అవసరం లేదు. ఇది ఇలాగే బాగుంటుంది ఇట్లానే. సో ఇది పప్పులోకి, పప్పుచారులోకి, రసంలోకి చాలా చాలా బాగుంటుంది. అండ్ ఓన్లీ వంకాయ తినాలంటే ఈ కారం కూడా చాలా బాగుంటుంది. దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్. ట్రస్ట్ మీ, ఒకసారి ట్రై చేయండి.